సార్ మన రామ్ చరణ్ గారు పెద్ద ఎలా ఉంది పోస్టర్? తిరిగిపోయింది, మామూలుగా లేదు పోస్టర్. ఓకే, మనం వేటకి సింహం బయలుదేరే ముందు దాని చూపు ఎలా ఉంటుందో అలా ఉంది ఆ పోస్టర్, మామూలుగా లేదు. ఓకే, అందులో నాకు కష్టం కనపడింది. బుచ్చిబాబు గారు 5 సంవత్సరాల నుంచి ఆ కథని పట్టుకుని, ఆ కథని నమ్మి, ఆ కథని ఈయనతో చేయాలని, ఎన్టీఆర్ గారితో చేయాలని, ఒకసారి రామ్ చరణ్ గారితో చేయాలని చెప్పి పూర్తి ఫైనల్ లో రామ్ చరణ్ గారు చేయడం, రామ్ చరణ్ గారిని ఎంచుకోవడం, ఆ సినిమా ఇలా ఉంటుందని చెప్పలేనంతగా ఆ పోస్టర్. ఓకే, సో ఏం సార్ అది చేతిలో చుట్ట అనుకోవాలా లేకపోతే గాంజా అనుకోవాలా? మంచి రగ్గడ్ లుక్ లో ఉంది, అసలు మామూలుగా లేదు. ఆ లుక్ చూస్తేనే అదిరిపడేలా ఉంది. ఆ చుట్టలో ఒక దమ్ము లాగి ఒక దెబ్బ కొడితే పరిస్థితి ఏంటో అర్థం అవట్లేదు. మామూలుగా లేదు. ఇప్పుడు జనం ఒక చిట్టిబాబు గారు తమ్ముడు వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు బుచ్చిబాబు గారి దగ్గర నుంచి, ఏమనుకోవాలి దాన్ని? అలాగే అంటుంటారు కానీ ఆ సినిమా డిఫరెంట్ జోనరు, చాలా అద్భుతమైన కథ అది. 5 సంవత్సరాలు కష్టార్జిత. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తోడవుతుంది. మామూలుగా సినిమా ఎక్కడో ఉంటుంది నాకు తెలుసు. అంటే ఇది మామూలుగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి ముందు మనకు చెప్పేశారు. స్పోర్ట్స్ తో పాటు ఇంకేముండొచ్చు? పొలిటికల్ లేకపోతే లవ్ లేకపోతే ఇంకా ఏమైనా? నేను అనుకున్నంటే ఇప్పుడు స్పోర్ట్స్ కాదు ఇది. అదేలేండి, 30-50 సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ ఏమో అనిపిస్తుంది నాకు. కథ మనకు తెలియనప్పుడు దాని గురించి మాట్లాడలేం కానీ, కాకపోతే అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అన్నారు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడే కాదు కదా, ఇంతకు ముందు చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ వాటిల్లో ఏదైనా ఏ జోనర్ లో వస్తుందో మనకు తెలియదు, కానీ చాలా బాగుంటది కదా అనేసి మా కుర్రోళ్ళు, నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు. అంటే ఆ సినిమాకి పనిచేస్తుంది. సో జాన్వీ కపూర్ తో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రామ్ చరణ్ గారు? చాలా బాగుంటదండి. ఎందుకంటే మన అమ్మాయి అన్నట్టు ఉంటది జాన్వీ. ఎందుకంటే ఆమె ఎక్కడ బొంబాయిలో పుట్టినా మన ఆడపడుచు కూతురే కదా, కాబట్టి మనకి చాలా ఆప్యాయత, అనురాగం కలుగుతుంది అమ్మాయిని చూసా మలమ్మాయి అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని సినిమాని హిట్ చేయడానికి కూడా జాన్వీ కపూర్ కారణం అవుతుంది. ఓకే, సో జగతి అతిలో సుందర ఏమన్నా గుర్తు చేసే ఛాన్సులు ఉన్నాయంటారా? ఉండొచ్చు. పాట ఏమన్నా పెడితే ఎట్లా ఉంటుంది అంటారు? అభినీతి అనేది చెప్పాలి. అలాంటి ఏమో మరి పెడతానేమో మనకి తెలియదు. సో పోస్టర్ చూస్తే హిట్ అన్న ఇదైతే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, హిట్ ఖచ్చితంగా హిట్. 1000 కోట్ల సినిమా అండి. ఓకే, పాన్ ఇండియా మూవీ అది. అందులో చాలా పెద్ద యాక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ అవుతుంది. బర్త్డే విషయం చెప్పండి. రామ్ చరణ్ బాబు, మీ మంచితనానికి, మీ మంచి గుణానికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ నీ నీడలో 10 మందికి అవకాశాలు కల్పిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా చిరంజీవుల చిరకాలం జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ డే చరణ్ బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ.